కేసీఆర్ తర్వాత ఎవరు? కొడుకు కేటీఆరా, మేనల్లుడు హరీష్ రావా? ఈ చర్చ ఎప్పటినుంచో అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ నడుస్తున్నా మొగ్గు కేటీఆర్ వైపే ఉంటుందన్నది సహజంగా ఎవరైనా భావిస్తారు. అయితే కేసీఆర్ ఉద్యమం చేపట్టిన నాటి నుంచి ఆయన అడుగుల్లో అడుగేసి వెన్నంటే ఉన్న హరీష్ రావు బలమేమీ తక్కువ కాదు. పార్టీ లీడర్లలోనూ క్యాడర్లోనూ హరీష్ రావుకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే కేటీఆర్ కు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ నంబర్ 2 పొజిషన్ కట్టబెట్టేందుకు కేసీఆర్ వెనకాడుతూ ఉంటారని టాక్. అంతేకాదు, కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని కేసీఆర్ కి ఉన్నా హరీష్ భయంతోనే వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే సమర్థత విషయంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సమర్థులే. కానీ కేసీఆర్ ఉద్యమం చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో ఉండటంతో టీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్లో హరీష్ రావుకే పట్టు ఎక్కువగా ఉంది. దీన్ని బ్రేక్ చేసేందుకు కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో హరీష్ రావుపై దాదాపు పైచేయి సాధిస్తూనే అటు పార్టీలోనూ తన పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు కేటీఆర్. ముఖ్యంగా పార్టీ నామినేటెడ్ పదవుల్లో కేటీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పదవుల పంపకంలో కేటీఆర్ అనుచరులకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటు నామినేటెడ్, అటు పార్టీ పదవులు రెండిటిలోనూ ఆయన అనుచరులకే పెద్దపీట దక్కుతోంది. పార్టీ అనుబంధ సంఘాల నియామకాలే పార్టీలో పెరుగుతున్న కేటీఆర్ హవాకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను తన శిష్యుడు ఎమ్మెల్సీ శంభువూరి రాజుకి కట్టబెట్టారు. విద్యార్థి విభాగపు అధ్యక్షుడిగా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రాకేష్ కూడా కేటీఆర్ మనుషులే. తెలంగాణ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బాలమల్లు కూడా కేటీఆర్ వర్గీయుడే. వీరేగాక గ్రంథాలయ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీలో కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జిల్లా కన్వీనర్లు, పార్టీ కార్యవర్గంలో తన అనుచరులకు అత్యధిక ప్రాధాన్యత దక్కేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీ పదవుల విషయంలో అంతగా పట్టించుకోని కేటీఆర్ పార్టీపై పట్టు బిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కేటీఆర్ ఛాంబర్, నందినగర్లో ఆయన క్యాంపు కార్యాలయం కిటకిటలాడుతోంది. పదవుల కోసం నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా కీలక జిల్లాల బాధ్యతలు తన అనుచరులకే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు. అందుకే పార్టీ పదవుల భర్తీ ఆలస్యం అవుతుందనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవటానికి హరీష్ రావే కారణమనే టాక్ వినిపిస్తోంది.